భారత్ ముందున్న సవాళ్ళేంటో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు గల్ఫ్ దేశాలు సైతం యుద్ధంలోకి వస్తే పరిణామాలు ఎక్కడికి దారితీసే అవకాశం ఉంది? సో సరే, ఇప్పుడు గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి వస్తే పరిణామాలు ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపబిలిటీస్ లేవు. అమెరికా స్థావరాలు ఎందుకు ఇచ్చింది వాళ్ళకి? కువైట్ అయినా, సౌదీ అయినా, లేకపోతే మిగతా చోట్ల అమెరికా స్థావరాలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ మీద అటాక్ జరిగితే అమెరికా వాళ్ళని డిఫెండ్ చేస్తున్న ఉద్దేశంతో ఇచ్చారు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాలు అంటే ఇరాన్కు, ఇరాక్కు, ఇటువంటి దేశాలకు మాత్రమే క్యాపబిలిటీస్ ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, ఇవన్నీ కూడా వీటన్నిటి అమెరికా రక్షించాలన్న ఉద్దేశంతో అమెరికాకు సైనిక స్థావరాలు ఇచ్చారు. మన సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కూడా ఒప్పందం జరిగింది. మా మీద ఎవరైనా అటాక్ చేస్తే సౌదీని పాకిస్తాన్ డిఫెండ్ చేయాలి అని చెప్పి అటాక్ వేసుకున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, ప్లస్ భారతదేశంతో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ కూడా మిలిటరీ కేపబిలిటీస్ ఉన్నాయి. కానీ అదర్వైజ్ సౌదీ అరేబియా కానీ, దుబాయ్, యుఏఈ కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ ఇవన్నీ పీస్ఫుల్ కంట్రీస్. ఆ దేశాలకు పెద్దగా పక్క దేశాలతో వైరం లేదు. కానీ ఇజ్రాయెల్కు ఉంది, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్ ఇవన్నిటి కూడా వైరాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేసుకున్నారు, ఇప్పుడు ఎవరితో యుద్ధం లేదనుకోండి, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఇవన్నీ కూడా ఎవరితో వైరం లేదు కాబట్టి వాటికి పెద్దగా మిలిటరీ క్యాపబిలిటీస్ లేవు. మిలిటరీ పరంగా అసలు రక్షణ రంగానికి సంబంధించిన అవసరమే పడలేదు. సో ఈ దేశాలు కూడా అంతే. సౌదీ అరేబియాకి, ఖతార్కి పెద్దగా ఇబ్బందులు లేవు కాబట్టి వాళ్ళకి నిజానికి చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థలు, చాలా ధనవంత దేశాలు. కానీ పొరుగు వారితో శత్రుత్వం ఉంటే కదా, మనకు అటువైపు చైనాతో శత్రుత్వం, ఇటు పాకిస్తాన్తో శత్రుత్వం కాబట్టి మనం ఆయుధాలు రెడీ చేసుకున్నాం. కానీ వాళ్ళకి ఇంతకాలం అవసరం రాలేదు. ఆ అవసరం ఏమైనా ఉంటే అమెరికా చేస్తుంది అనుకున్నారు. కానీ ఇట్లా ఇరాన్తో వాళ్ళకి డైరెక్ట్ గా వైరం లేకుండా ఇరాన్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంది అనుకోలేదు కదా. ఇప్పుడు రష్యా వల్ల ఇరాన్ తమపై దాడులు చేస్తుందని అమెరికా ఆరోపిస్తోంది కదా. సరే, ఇప్పుడు రష్యా వల్ల అయితే మనం రష్యన్ ఆయిల్ కొనమని చెప్పారు కదా ఇవాళ. సో ఇవాళ స్కాట్ బిసెంట్, అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ అంటే మన దగ్గర ఆర్థిక మంత్రి, అక్కడ సెక్రటరీ అంటారు, మినిస్టర్ బదులు సెక్రటరీ. ఇక్కడ మన దగ్గర సెక్రటరీ అంటే బ్యూరోక్రాట్స్ ఉంటారు, అమెరికాలో సెక్రటరీ అంటే మంత్రి. సో మన దగ్గర నిర్మలా సీతారామన్ ఎట్లనో అక్కడ స్కాట్ బిసెంట్ ఇవాళ ఆయన చెప్పారు. ఏం చెప్పారు? భారతదేశం రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలు చేయొచ్చు, ఎందుకంటే ఇరాన్తో యుద్ధం అవుతుంది, సప్లైస్. ఇప్పుడు భారతదేశాన్ని రష్యా దగ్గర ఎందుకు కొనుగోలు చేయమన్నారంటే భారతదేశం, చైనా ఈ రెండు క్రూడ్ ఆయిల్ ని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలు. మనం దాదాపు 80% దిగుమతి చేసుకుంటాం, చైనా 80% దాకా చైనా కూడా దిగుమతి చేసుకుంటుంది. అత్యధికంగా యూసేజ్ ఉన్నది కూడా ఇదే దేశాలు. మన దగ్గర జనాభా ఎక్కువ కదా, యూరోపియన్ దేశాల కంటే వాటికంటే జనాభా ఎక్కువ కదా. సో దిగుమతి చేసుకున్నది ఇది. ఇప్పుడు ఇరాను ఆ యుద్ధం కారణంగా హార్మజ్ జలసంధిని మూసేసిన తర్వాత మొత్తం సప్లై అంతా ఆగిపోయింది. ఇరాను, ఇరాకు, సౌదీ అరేబియా, కువైటు, బహ్రెయిన్, ఖతారు ఈ దేశాల నుంచి వచ్చే షిప్లన్నీ కూడా అక్కడ ఆగిపోయినాయి. తద్వారా ముడి చమురు రేటు పెరిగింది. ముడి చమురు రేటు పెరిగితే అమెరికాకు కూడా నష్టమే. అమెరికా డాలర్ కూడా క్షీణిస్తుంది. ప్లస్ ఒక 10-15 రోజులు అయిన తర్వాత కొత్తగా ముడి చమురు రాకపోతే, ఉన్న గ్యాస్, ఉన్న ముడి చమురు నిల్వలు ఆగిపోతే అప్పుడు అమెరికాని అందరు తిరుగుతారు, నీ యుద్ధం ఏందో కానీ మాకు మొత్తం పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ లేకుండా అయిపోయింది. ఆల్రెడీ యూరోపియన్ దేశాలు ఎల్ఎన్జీ వాడతాయి. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఖతార్ ఎల్ఎన్జీ మొత్తం ఆపేసింది. సో ఎల్ఎన్జీ ఆగిపోవడం వల్ల యూరోపియన్ కంట్రీస్కి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మన దగ్గర ఎల్ఎన్జీ యూసేజ్ తక్కువనే, ఇంకా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. సో ఇప్పుడు తిరుమల, తిరుపతిలో ఏదో చెప్తున్నారు ఎల్పిజి కమర్షియల్ సిలిండర్స్ ఇవ్వమని చెప్పి. సో ఎల్పిజి ఇవన్నీ కూడా ఇబ్బంది ఎదురవుతుంది క్రూడ్ ఆయిల్ కనుక ఆగిపోతే. సో అందుకని అమెరికా వాళ్ళు ఏం చెప్పారు, మీరు రష్యా దగ్గర తీసుకోండి ఒక 4 రోజుల పాటు అని చెప్పారు. మనం చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డం తగ్గించి పూర్తిగా శాశ్వతంగా రష్యాపై ఆధారపడడం ఏమైనా కలిసి వస్తుందా విదేశం? అంటే రష్యా మీద శాశ్వతంగా మనకు ఎక్కడ తక్కువ క్రూడ్ ఆయిల్ దొరికితే అక్కడ ఉంటాం, సింపుల్. ఇరాన్ ముందు ఈ 2013లో సేమ్ యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అమెరికా ఇరాన్ దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్పింది అప్పుడు కూడా. ఇప్పుడు రష్యా కంటే వాళ్ళకు ప్రైమరీ శత్రువు ఇరాన్ కాబట్టి ఇరాన్ దగ్గర కాదు, మీరు రష్యా దగ్గర కొనుగోలు చేసుకోండి అని చెప్తున్నారు. సో దాని మీద విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు అమెరికా ఎవరు, మనం ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని డిక్టేట్ చేయడానికి.
కానీ ఎవరు అంగీకరించుకున్నా అమెరికా సూపర్ పవర్. వాళ్ళు టారిఫ్ వేస్తున్నాడు ట్రంప్. రష్యా దగ్గర తగ్గించండి, వేరే దగ్గర కొనుగోలు చేయండి అని చెప్పి ప్రపంచ పోలీస్ లాగా పెత్తనం చేస్తున్నాడు. సరే మనం పూర్తిగా తగ్గించలేదు కానీ రష్యా నుంచి అయితే కొంత కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇక్కడ అసలు అమెరికా ఎవరు చెప్పేందుకు మనకు రష్యా దగ్గర మీరు కొనుగోలు చేసుకోవచ్చని. కానీ ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. అంటే అమెరికాకు కూడా వేరే మార్గం లేదు. వాళ్ళు ఏమంటారు, రష్యా దగ్గర మనం ముడి చమురు కొనుగోలు చేస్తే రష్యా దాన్ని ఉక్రెయిన్ యుద్ధంలో ఖర్చు పెడుతోంది, ఉక్రెయిన్ మా పార్ట్నరు, మాకు వ్యతిరేకంగా చేస్తోందని చెప్తున్నారు. సో ఇప్పుడు రష్యా దగ్గర ఇచ్చిన తర్వాత రష్యా చైనా రెండు కూడా ఇరాన్కు చాలా దగ్గర మిత్రులు. కానీ ఓపెన్గా వాళ్ళు ఖండించారు తప్ప అవుట్ రైట్గా వాళ్ళు వ్యతిరేకంగా, అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేయలేని స్థితిలో ఉన్నారు రష్యా కానీ చైనా కానీ. సో అందుకని ఇక్కడ మనం రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగకుండా ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ 20% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఆ హార్ముజ్ జలసంధికి ఉందనే పోతుంది. ఇరాన్ ఒక మాట అన్నట్టు వార్తలు వచ్చాయి. ఏంటంటే మేము అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ఈ ఇజ్రాయెల్ ఇవి కాకుండా మిగతా దేశాలకైతే ఓకే, భారతదేశానికి సంబంధించిన షిప్పులు అక్కడి నుంచి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదని ఇరాన్ అన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉండదు అక్కడ. ఆ నౌకలు అక్కడ నుంచి ట్రావెల్ చేయాలంటే ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళు రారు. ఏమైనా జరుగుతారు, రేపు ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. ఇరాన్ అట్లే చెప్తుంది. చెప్పి ఒక మిసైల్ వేస్తే అసలే ఆయిల్, క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చేది నిమిషాల్లో ధ్వంసం అయిపోద్ది కదా. సో అందుకని ఇప్పుడు చాలా క్రూడ్ ఆయిల్ ఓన్లీ ఇప్పుడు రష్యా నుంచి మనం కొనుగోలు చేయమని చెప్పినంత మాత్రాన పూర్తిగా స్టెబిలైజ్ అవుద్దని చెప్పలేం. కానీ కొంతవరకు పర్లేదు అని అనిపించుకోవచ్చు. మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు, అదేవిధంగా అలేఖ్య గారు కూడా జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు, సో రష్యాతో స్కాట్ బిసెంట్ మీరు కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పారు. దీనివల్ల ఏమన్నా స్టెబిలైజ్ అవుతుందా మొత్తం ప్రపంచ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్? ఎకనామిక్ గా అంటే మనకి ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి ఎటుకుడి, అది ఒక ఇబ్బంది. తర్వాత స్కేర్సిటీ, కొరతలు అనేది ఒక ఇబ్బంది ఉంది. కొరతల పరంగా మనం భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంది రష్యా నుంచి కొనుక్కోవడానికి. కానీ ఇందాక మీరు లేవనెత్తిన ప్రశ్న అనేది ప్రధానమైంది. అక్కడ అమెరికా ఎవరు మనకి చెప్పడానికి, ఎవరు అక్కడ